పవన్ కళ్యాణ్ గారు ఒక 10 ఎకరాలు శిఖం భూమిని ఆయన అప్పుడు తెలంగాణ వచ్చిందన్నటువంటి దుఃఖంలో ఉన్నాడు పాపం. 2014లో 11 రోజులు అన్నం తినలేదు, బాగా బాధపడుకుంటా ఏడ్చుకుంటా తెలంగాణలో ఒక 10 ఎకరాల శిఖం భూమిని ఆయన కొనుక్కున్నాడు. అప్పుడు కొనుక్కున్న తర్వాత ఏమైంది, ఆ కొనుక్కునే కన్నా ముందే చాలా చెరువులకు జనరల్గా ఫైనల్ చేసి మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ అది డిసైడ్ చేయరు. కానీ ఈ పర్టికులర్ చెరువు పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ కొనుక్కున్నది కోడికుంట అనే చెరువు, సర్వే నంబర్ 706. దీంట్లో మొత్తం ఫైనల్ నోటిఫికేషన్ వచ్చింది. ఏ 10 ఎకరాలు అయితే ఆయన కొనుక్కున్నాడో అది శిఖం భూమి అని ఫైనల్ నోటిఫికేషన్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పి ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుకుంటే ఏమన్నారంటే, నా తప్పు ఉంటే అది శిఖం భూమి అయితే ప్రభుత్వానికి ఇచ్చేస్తామన్నారు. అయితే ఈయన రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎన్ని తప్పులు దొరికాయంటే, అందులో ఓన్లీ 3 ఎకరాలే శిఖము, మిగతా 7 ఎకరాలు మాగాని అని రాసింది. కానీ అది తప్పు, ఖచ్చితంగా రికార్డ్స్లో ఉంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇరిగేషన్ రికార్డులో 10 ఏకర్స్ శిఖం భూమి అని ఉన్నది. ఆ కాగితాలు మా దగ్గర ఉన్నాయి, కానీ ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది కాబట్టి మీరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు నేను అడిగేది ఏంటంటే, మీరు వాపస్ ఇస్తా అన్నారు కదా, వాపస్ ఇచ్చేసేయండి. మామూలు రైతుల దగ్గర తీసుకున్నప్పుడు కంపెన్సేషన్ ఎట్లా ఇస్తారు గవర్నమెంట్, మీకు కూడా టీడీఆర్ పైసలు ఇస్తారు, అర్జెంటుగా వాపస్ ఇచ్చేసేయండి. మీరు కంచె వేసిండ్రు, ముందు కంచె తొలగించండి. శిఖం భూమిలో కూడా కంచె వేయడానికి ఉండదు. మీరు మట్టేసిండ్రు, ఆడ గోవులకు వాటికి వీటికి గ్రాసం వేస్తున్నా అని చెప్పారు, మట్టేసిండ్రు, ఆ మట్టి మొత్తం చెరువులో వేసారు కాబట్టి అది కూడా తొలగించాలి. తక్షణమే మీరు వాపస్ ఇవ్వాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు, అనేకమైన మాటలు అన్నాడు. తెలంగాణ వాదులు ప్రాంతీయవాదం అంటే ఉగ్రవాదం అన్నాడు. అనుకుంటా నేను గద్దరన్నకు కారు కొనిచ్చిన అన్నాడు. అంటే మీరు మా కళాకారులను ఎందుకు అవమానపరుస్తారు? ఒక పక్కనేమో ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడితే ఆయన మీదకి వస్తారు, మేధావుల మీదకి. ఇంకో పక్క కళాకారులు. అసలు మీరు కూడా కళాకారుడే కదా, మీరు సినిమా యాక్టరే కదా. మీరు సినిమా యాక్టర్గా మీకు ఎట్లా వస్తుంది జీవనాధారం? ఏ సినిమాకైనా హయ్యెస్ట్ ఇన్కమ్ నైజాం నుంచే వస్తుంది. అంటే మా తెలంగాణ వీడియోలు చూసే టికెట్లతోనే మీ సినిమాలు నడుస్తాయి. హయ్యెస్ట్ ఇన్కమ్ నైజామే, హయ్యెస్ట్ కలెక్షన్స్. అంటే మీరు కొనుక్కున్న ప్రతి కారులో మా తెలంగాణ బిడ్డలు కొన్న టికెట్ పైసలు ఉన్నాయి. మీరు కొనుక్కున్న ప్రతి భూమిలో మా తెలంగాణ బిడ్డలు కొన్న టికెట్ పైసలు ఉన్నాయి. మీరు మా గదరాన్ని పట్టుకొని నేను కారు కొనిచ్చినానని ఆయన చనిపోయాడు. మీరు కొనిచ్చిరో కొనియలేదో అవి ఎవరు తెలియదు. కానీ జనరల్గా ఏమంటారంటే, మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కుడి చేత్తోని దానం చేస్తే ఎడమ చేతికి తెలియదు అంటారు. అప్పుడెప్పుడో కారు కొనిచ్చి గప్పాలు కొట్టుకునేది మీరు కొంటే కొన్నారు కావచ్చు, పెద్ద ఉచ్చటేముంది. ఆయన ఎన్ని ఫోక్ ట్యూన్స్ దొంగతనాలు చేసి మీరు సినిమా పాటలు పెట్టుకుంటలేరు. ఇచ్చిర్రా ఎప్పుడన్నా రాయల్టీ మీరు ఫోక్ ఆర్టిస్టులకి? ఎప్పుడన్నా ఫోక్ ఆర్టిస్టులను ఆదుకున్నారా? చిన్న నిర్మాతలు ఆదుకున్నారా? పక్క రాష్ట్రాల్లో ఎట్లా చేస్తారు, తమిళనాడులో అక్కడిక్కడ వాళ్ళందరూ. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, మీరు ఒకటంటే మేము 100 అనాల్సి వస్తుంది. ఒక పక్కనేమో ఇట్లా సమైక్యవాదుల దాడి మన మీద పెరుగుతుంటే, ఇక మన కర్మానికి మనకు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయనకు తెలంగాణ అంటే తెలియదు, తెలంగాణ నీళ్ళంటే తెలియదు. మేము ఎంటబడి కొట్లాడి మా పార్టీ పెట్టినాక కరెక్ట్ వారం లోపల పాలమూరు రంగారెడ్డిలో పెద్ద సభ పెట్టి మా నీళ్ళు పోతున్నాయో మొత్తం ఎత్తుకపోతున్నారు ఆంధ్రోళ్ళు, మీరు ఏమైనా చేయండి అని లొల్లి పెడితే, నిన్న ముఖ్యమంత్రి గారు పోయి 2 రోజులు ఫస్ట్ టైం పాలమూరు బిడ్డ అయి ఉండి 30 నెలల నుంచి ఆయనకు తీరిక దొరకలేదట. నిన్న ఫస్ట్ టైం పోయి పాలమూరు ప్రాజెక్టుల మీద రివ్యూ చేసి ఏం మాట్లాడతాడు ఆయన? తీసుకుపోనండి 968 టీఎంసీలు మనకు వస్తే చాలు, 200 టీఎంసీలు ఆంధ్రోలు తీసుకుపోనండి, సంప్రదింపులు జరుపుతున్నాం మేమని చెప్తున్నాడు ఆయన. రేవంత్ రెడ్డి గారు, మీకు నీటి మీద అవగాహన లేకపోతే అవగాహన ఉన్న వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ ఆంధ్రోలు 200 టీఎంసీలు తీసుకుపోయిన తర్వాత రేపు పొద్దున హైదరాబాద్ నగరానికి పెరుగుతున్నటువంటి భవిష్యత్ అవసరాలకి కృష్ణా నీళ్ళు సరిపోవు, గోదావరి మనకు దిక్కు. నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు కనుక బనకచెర్ల ప్రాజెక్ట్ కానీ ఇంకో ప్రాజెక్ట్ కానీ వాళ్ళు 200 టీఎంసీలు తీసుకుపోండి అంటే, గోదావరిలో మనకు అడగండి అదనంగా 200 టీఎంసీలు. ఇప్పుడు 968 మనకు హక్కుభక్తంగా ఉంది, 968 + 200 అడగండి. మీరు అడిగేంత వరకు మీరు బనకచెర్ల మీటింగ్ అటెండ్ అయినా కూడా మీరు తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళే అవుతారు. మన భవిష్యత్తు నీటి అవసరాలన్నింటిని కూడా పాత రేషన్ వాళ్ళే అవుతారు. మీరు నేను మాట్లాడుకుంటే ముఖ్యమంత్రి గారు అంటారు, అబ్కి బార్ కాంగ్రెస్ సర్కార్ అంట. కూర్చునే యువత ఆఖరి బారే కాంగ్రెస్ సర్కార్, ఆఖరి బార్ కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ పార్టీ ఇంక 20 ఏళ్ళు తెలంగాణలో రాకుండా తెలంగాణ మీద, తెలంగాణ వాదం మీద, తెలంగాణ వనరుల మీద, తెలంగాణ భూముల మీద బందిపోట్లు పడ్డట్టు పట్టుకొని దోసుకొని తింటా ఉన్నారు మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ ఎమ్మెల్యేలు. నిజంగా ఘోరం ఏంటంటే, ఈ దోపిడీకి అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో దారులు తెరిస్తే, కిటికీలు తెరిస్తే, ఇప్పుడు వీళ్ళు తలుపులు తెరిచి ఏకంగా దోసుకొని పోతున్నారు. అప్పుడు కేటీఆర్ పాలనే నడిచింది, ఇప్పుడు కేటీఆర్ పాలనే నడుస్తుంది. అప్పుడు కేటీఆర్ అంటే ఏంటంటే కేసీఆర్ గారు, తన్నీర్ హరీష్ రావు గారు, రామారావు గారు. ఇప్పుడు కేటీఆర్ అంటే ఏంటంటే కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి. ఇప్పుడు సేమ్ పరిపాలన నడుస్తుంది తప్పితే వేరే ఏం మారలేదు. దోపిడీ మారలేదు, పెరిగింది, రాచబాట పట్టింది దోపిడీ. ఈ 1,00,000 కోట్ల కాంగ్రెస్ దోపిడీని ఖచ్చితంగా ఆపుతాం. ఆ 1,00,000 కోట్ల తెలంగాణ భూమిని కాపాడుకొని తీరుతాం. ఎట్లయితే వెలుగుమట్లలో పేద ప్రజల భూములు కాపాడినామో అట్లనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో మీ దోపిడీని గమనిస్తున్నాం. ఎవరు గమనిస్తలేరు అనుకోవద్దు. ఖచ్చితంగా మా వనరులను మేము కాపాడుకుంటాం. సీరియల్ లెక్క ఈ 1,00,000 కోట్లు ఎక్కడెక్కడ దోపిడీ చేస్తారో చెప్తా నేను. ఇవాళ ఈ లేఖను మళ్ళీ ఒకసారి చూపించాలి దయచేసి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. 2014లో పవన్ కళ్యాణ్ గారు భూములు పంచుకున్నారు. ఆ వివాదం ఇప్పుడు అవుతుంది. అంటే 12 ఏళ్లలో ఎందుకు దీన్ని కట్టించలేకపోయారు, ఎందుకు అడగలేకపోయారు? వన్ సెకండ్, ఇది ఒక్కటి చెప్పేసి కనబడుతుందా క్లారిటీ? పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కానీ భూములు కొనుక్కున్నా, అది రిజిస్ట్రేషన్ చేసుకున్నా, వాటికి ఫైనల్ డీటెయిల్స్ తెలిసేంత వరకు మీకు తెలిసి నేను మాట్లాడను. నేను ఈ వివాదం వచ్చిన తర్వాత పర్టికులర్లీ పవన్ కళ్యాణ్ భూమి గురించి వాస్తవానికి నేను మాట్లాడలేదు. చాలా మంది తెలంగాణ వాదులు తీసి ఇంటర్నెట్లో పెట్టిన తర్వాత అదేంది అని నేను డీటెయిల్గా తీసుకుంటే, ఆ డీటెయిల్స్లో వచ్చింది ఏంటి అంటే, అన్ని లేక్స్ లాగా కాకుండా ఈ లేక్కి ఫైనలైజేషన్ అయింది.
అయిన తర్వాత వారు కొనుక్కున్న 10 ఎకరాలు కూడా శిఖం భూమి అని తెలుస్తుంది కాబట్టి ఆయనే అన్నారు కదా శిఖం భూమి అని తెలిస్తే వాపస్ ఇస్తాను, వాపస్ ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం అంతే. తెలంగాణలో పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తే ఎవరు జామీన్ ఏమో తెలంగాణ తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా రాజకీయం చేస్తే ఎవరు జామీన్ ఇది బరాబర్ మా జాగిరే కదా, తెలంగాణ ప్రజల జాగిరే కదా. పవన్ కళ్యాణ్ జాగిర్ అయితే కాదు కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫోర్ ఫాదర్ జాగిర్ కాదు కదా, మా జాగిరే కదా. మేము కదా కొట్లాడింది తెలంగాణ కోసం, ఇట్లాంటి వాళ్ళందరినీ ఎదిరించి కొట్లాడినాం కదా. పవన్ కళ్యాణ్ అయితేంది, వాళ్ళ అన్న అయితేంది, మొత్తం వాళ్ళ ఆంధ్ర సంతతంతా వచ్చి కొట్లాడితే కూడా తెలంగాణ బిడ్డరు ఏదో చిన్న చిన్న చీమలైన పెద్ద పామును బట్టి సంపద అయినట్టుగా అంత పెద్ద ఆంధ్ర విషకూరల నుంచి తెలంగాణను బయటికి తెచ్చుకున్నాం కదా. ఏం ఊరుకోము అంటే కొట్లాడినాం, మేము కట్టు కట్టుకొని కొట్లాడినాం కాబట్టి ఖచ్చితంగా కోపం వస్తుంది, ఖచ్చితంగా ఆవేశం ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చి రాజకీయాలు చేస్తామంటే మాత్రం ప్రజలు ఓడిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు రాజ్యాంగం చెప్పింది కాబట్టి ఎవరైనా ఎక్కడన్నా పోటీ చేయొచ్చు అనే దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ నైతికత అనేది ఒకటి ఉంటుంది. మీ వల్లనే సావగొట్టబడి, మా వనరులు దోచుకోబడి, మా సంస్కృతి మరుగున పడిపోయి, మేము ఇబ్బంది పడి 1200 మంది అమరవీరులు చచ్చిపోతే నువ్వు ఇక్కడ వచ్చి రాజకీయం చేస్తా అంటే మరి మేము తెచ్చుకునేది ఎందుకు తెలంగాణ? మేము చూసుకుంటే ఎందుకు కూరుకుంటాం? టెక్నికల్గా నువ్వు 100 పనులు చేయొచ్చు, కానీ మారాలిటీ ఉండదా లైఫ్లో? నైతికత ఉండదా? చాలా పెద్ద నైతిక విలువలు చెప్పేటటువంటి మనిషి వద్దు ముర్రో అంటే ఈ వన్ సైడ్ లవేంద్ర నాయన మాకు అర్థమైతలేదు. వద్దు బాబు మీ ఆంధ్రాలో మీరు ఏమైనా చూసుకోండి అంటే ఈ గోలేంది, మీద వచ్చి యాసిడ్ వస్తా అన్నట్టు ఈ బలవంతము లవ్వేంది నాకు అర్థమైతలేదు. అక్కడ కట్టుకోండి కదా క్యాపిటల్, ఆడ పడవలు వేసుకొని పోయే పరిస్థితి ఉంది, ఆడ కట్టుకోండి. అక్కడ ప్రజలు బాగా చూసుకోండి, అక్కడ ప్రజలకు హెల్ప్ చేయండి, అక్కడ పేద ప్రజల పనులు చేయండి. అవన్నీ సైట్ వచ్చి మా మీద పడి ఎందుకు? ఇక్కడ లేరా మా నాయకులు మస్తు మంది ఉన్నారు కదా. మేమే ఎవరెవరం గెలుస్తాం, మేమే ఎవరెవరం చేసుకుంటాం, మా వాళ్ళు మా చేయగలిగినంత మేము చేసుకుంటాం, మేము బాగుపడతాం. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ రాజకీయాలను మార్చుతున్నారు. అంటే బీజేపీ వాళ్ళకి ఎవరు లీడర్ లేరు, వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ వస్తే 2 ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు. ఆ ఉన్న 8 సీట్లు కూడా పోతాయి ఈసారి, అవి కూడా రావు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు గమనిస్తూ బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. వడ్లు ఈడ 75 లక్షల క్వింటాలు కొనాలి అని సీఎం గారు అంటారు. పంజాబ్లో 100% పండిన గోధుమలన్నీ కేంద్ర ప్రభుత్వం కొంటుంది. మరి 8 మంది ఎంపీలు పోయి అడగొచ్చు కదా, ఇక్కడ 100% మనకెందుకు 38% కొనాలి? మరి ఆ మాట ఎందుకు మాట్లాడారు? పవన్ కళ్యాణ్ తర్వాత సంగతి. ముందు అసలు మన ప్రజల కష్టాలలో బీజేపీ పాత్ర ఎక్కడు? బీజేపీ ఏం మాట్లాడుతుంది? డెఫినెట్గా బీజేపీని తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలన, 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీలో చర్చిద్దామని కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ ఇస్తారు, ఎట్లా చూస్తారు? ఏమొస్తుందండి? ఇంతకుముందు వాళ్ళు సవాళ్ళు వేసుకున్నారు, ఒకసారి ఒక ఆయన వస్తే ఇంకొక ఆయన రాడు, ఇంకోసారి ఇంకొక ఆయన వస్తే ఇంకొక ఆయన రాడు, అందరు కలిసి మాట్లాడుకుంటే కాసేపు తిట్టుకుంటారు. మనకు ఎంటర్టైన్మెంట్ తప్ప రిజల్ట్ ఏముండదు అందులో. పాయింట్ ఏంది అని అంటే, ఆనాడు తెలంగాణ ప్రభుత్వ భూమిని, గల్ఫ్ ఆయిల్ లాంటి భూమిని బీఆర్ఎస్ హయాంలోనే 10,000 కోట్ల ప్రాపర్టీ అండి, ఫీనిక్స్ అనే సంస్థకి దారాదత్తం చేయడానికి దారులు తెలిసిండ్రు.